పెన్సిల్ బర్డ్స్ స్టోరీ టైం. అనగనగా ఒక ఊరిలో ఉల్లిపాయ, టమాటా, ఐస్ క్రీమ్ అనే ముగ్గురు ఉండేవారు. ఆ ముగ్గురు మంచి స్నేహితులు. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేవారు. ఒకరోజు టమాటా ఒక విషయం గురించి ఆలోచిస్తుంది. ఆ విషయాన్ని ఐస్ క్రీమ్కి, ఉల్లిపాయకు చెప్తుంది. మనం బయటికి వెళ్ళి అలా సరదాగా గడిపి చాలా కాలమైంది కదా, మనం ఒకసారి పట్టణానికి వెళ్ళి అలా సరదాగా తిరిగొద్దామా? అవునవును, మనం బయటికి వెళ్ళి చాలా కాలమైంది, పదండి అలా పట్టణానికి వెళ్ళి సరదాగా గడిపి వద్దాం. అలా ముగ్గురు పట్నానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అది వేసవికాలం కావడంతో ఆ ఎండవేడికి ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. ఐస్ క్రీమ్ చనిపోయిందని టమాటా ఇంకా ఉల్లిపాయ ఇద్దరు చాలా ఏడుస్తారు. జరిగిందేదో జరిగిపోయిందని టమాటా ఇంకా ఉల్లిపాయ ఇద్దరూ పట్నానికి వెళ్తారు. పట్నంలో ఉల్లిపాయ ఇంకా టమాటా ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఒక బస్సు టమాటాని తొక్కుకుంటూ టమాటా మీదగా వెళ్ళిపోతుంది. అలా టమాటా చనిపోవడంతో ఉల్లిపాయ చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది. తనతో పాటు వచ్చిన టమాటా ఇంకా ఐస్ క్రీమ్ చనిపోవడంతో ఉల్లిపాయ చాలా బాధతో ఒక నది ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఐస్ క్రీమ్ చనిపోయినప్పుడు నేను టమాటా ఇద్దరూ ఏడ్చాము. టమాటా చనిపోయినప్పుడు నేను ఏడ్చాను. నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు? ఒకవేళ నేను చనిపోతే ఏడ్చడానికి ఎవ్వరూ లేరు. అప్పుడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు ఉల్లిపాయతో ఇలా చెప్తాడు. నువ్వు చనిపోయినప్పుడు ఏడవడానికి ఎవ్వరూ లేరనే కదా నీ బాధ. బాధపడకు నాయనా, నిన్ను ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళే ఏడుస్తారు. అలా బ్రహ్మదేవుడు ఉల్లిపాయకు వరమిస్తాడు. అందుకే మనం ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు మన కళ్ళల్లో నీళ్లు వస్తాయి. బ్రహ్మదేవుడి మాటలు వినగానే ఉల్లిపాయ ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతుంది. సబ్స్క్రైబ్.